దాంట్లో గుజ్జు మొత్తము కొబ్బరి ముక్కలు పట్టిద్ది, పచ్చిమిర్చికి పట్టిద్ది, బాగుంటుంది. ఇంకా చూడండి టమాటో మగ్గేస్తుంది, చక్కగా మగ్గిందండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా మగ్గిద్ది. కొంచెం తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి ఉప్పు. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. మేమైతే స్పైసీగా తింటాము, అందుకోసమనే మిర్చి ఎక్కువ కూడా వేసుకున్నాం మేము. కావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మగ్గింది. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో ఎల్లిపాయలు కూడా దీంట్లో పచ్చి చింతకాయ తొక్కు వేసేసుకుందాం. కొద్దిగా చల్లారితే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చల్లారినాయి ఫ్రెండ్స్, వీటిని జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఎమ్మీగా కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం అంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి మిక్సీ పట్టేశాను. ఇది గిన్నెలో తీసుకుందాం. మంచిగా టేస్టీ స్పైసీ కొబ్బరి చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని తాలింపు వేసుకోవచ్చు, తాలింపు వేసుకోకుండా కూడా తినొచ్చు. ఎందుకంటే మనం అన్నీ ఆయిల్లోనే చేసాం కాబట్టి ఎట్టనైనా తినొచ్చు. దోశలకు బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. కొబ్బరి చట్నీ రెడీ ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ